నమస్తే, నేను మీ సిఎస్ఆర్ అడ్వకేట్. వెల్కమ్ టు సిఎస్ఆర్ లీగల్ గైడ్. లా మేడ్ సింపుల్ ఫర్ ఎవ్రీవన్. డైరెక్ట్ ఫోన్ కాంటాక్ట్లో ఉన్న పర్సన్తో ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఆ ఫోన్ కాల్ను వాళ్ళు రికార్డ్ చేసుకోవటం వరకు చేయొచ్చు, వాళ్ళిద్దరికి మాత్రమే. అది కూడా కేవలం వాళ్ళ సేఫ్టీ లేదా ఏదైనా లీగల్ ప్రూఫ్ కోసం అయితే మాత్రమే. అదర్వైజ్ ఆ యొక్క రికార్డ్ని మళ్ళీ వాళ్ళు ఏమైనా మార్ఫింగ్ చేయటమో లేకపోతే మిస్యూజ్ చేయటమో లేదా థర్డ్ పార్టీకి పంపించడం లాంటివి చేయటం కూడా ఇల్లీగలే. ఇందులో ప్రధానంగా ఏంటంటే మనకి ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ఒక ఫోన్ కాల్ రికార్డ్ చేయడం కూడా ప్రైవసీకి భంగం కలిగించటమే అని చెప్పి రీసెంట్గా సుప్రీంకోర్టు దానికి సంబంధించిన జడ్జిమెంట్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఐటీ యాక్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం 66E అందులో ఏం చెప్తుందంటే ఫోన్ కాల్ రికార్డ్ చేయటం అనేది ప్రైవసీ వైలేషన్ కిందకు వస్తుంది కనుక వితౌట్ పర్మిషన్ మనం ఫోన్ కాల్ రికార్డ్ చేయకూడదని చెప్తుంది. అలాగే ఐటీ యాక్ట్ 2000 ప్రకారం కూడా అందులో సెక్షన్ 43 and 66 ప్రకారం కూడా మనకి డేటా మిస్యూజ్ చేయడం కానీ, అనాథరైజ్డ్ డేటా దొంగలించడం కానీ లేదా హ్యాకింగ్ చేయటం కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 43 and 66 ప్రకారం కూడా అనాథరైజ్డ్గా ఒక ఫోన్ కాల్ని మనం ట్యాప్ చేయటం కానీ, ఫోన్లు ట్యాప్ చేయటం కానీ, హ్యాకింగ్ చేయటం కానీ ఇలాంటివి చేసి అవి లైఫ్ థ్రెట్కి సంబంధించినవిగా పరిగణలోకి తీసుకొని అది కూడా పనిషబుల్ అఫెన్స్ కిందే చెప్తుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 65B ప్రకారం ఫోన్ కాల్ని మనం ఎవిడెన్స్ కింద కూడా వాడచ్చు, ప్రూఫ్ కింద కూడా వాడచ్చు. ఏదైనా కేసులో సాక్ష్యం కోసం మనం ఈ యొక్క ఫోన్ కాల్ని వాడే అవకాశం కూడా ఉంటుంది. అయితే అది ఒరిజినల్ ఫోన్ రికార్డ్ అయ్యి ఉండాలి, అది ట్యాంపరింగ్ చేసిందో లేకపోతే ఇంకో పర్సన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిందో అయ్యి ఉండకూడదు. సో ఇంకా ఇందులో ఐపీసీ సెక్షన్ 503, 506, 507 and 509 ప్రకారం కూడా ఇవి క్రిమినల్ అఫెన్స్ కింద వస్తాయి. దీంట్లో థ్రెట్ కానివ్వండి, లేకపోతే క్రిమినల్ ఇంటిమేషన్ కానివ్వండి, ఉమెన్ డిగ్నిటీని హర్ట్ చేసే విధంగా కానివ్వండి, వీటన్నిటిని కూడాను మనం పనిషబుల్ అఫెన్స్ కిందనే తీసుకుంటుంది చట్టం. కనుక ఫోన్స్ మాట్లాడేటప్పుడు వితౌట్ పర్మిషను అలాంటి ఫోన్ కాల్స్ని రికార్డ్ చేయొద్దు. దాన్ని మనం ఇల్లీగల్గానే చూద్దాం. అది చట్టబద్ధంగా రేపు లేనిపోని తలకాల నొప్పులు తెచ్చిపెట్టుంటే అవసరం ఉంటుంది. కనుక దయచేసి ఎవరు కూడా ఈ యొక్క ఫోన్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే చట్టం తెలుసుకుంటే ఇలాంటి అనేక సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. చట్టం ఏమి మనకు శత్రువు కాదు, చట్టం మన భద్రత కోసం ఉంటుంది. కానీ ఆ చట్టాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకోవాలి తప్ప దాన్ని మిస్యూజ్ చేయకూడదు, తప్పుగా ఉపయోగించవద్దు. అది మనం గుర్తుపెట్టుకుంటూ ఇంకో మంచి ఇన్ఫర్మేషన్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా లీగల్ సమస్య ఉండి అలా ఏదైనా మీకు లీగల్ తెలుసుకోవాలనుకుంటే కూడా మన కింద కామెంట్లో మీరు ఏ అంశం గురించి తెలుసుకోవాలో చెప్తే తప్పనిసరిగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.